రాజధాని అమరావతి నిర్మాణ పనులను పరిశీలించారు మంత్రి నారాయణ. జిఏడి హెచ్ఓడిలకు మొత్తం 5 టవర్లు డయాగ్రిడ్ టెక్నాలజీతో నిర్మిస్తున్నాము అన్నారు. జిఏడి టవర్ మొత్తం 42 అంతస్తులుగా, మిగిలిన టవర్లు 40 అంతస్తులుగా నిర్మాణం జరుగుతోందన్నారు. మొత్తం 53 లక్షల చదరపు అడుగుల ఏరియాతో 5 టవర్ల నిర్మాణాన్ని చేస్తున్నామన్నారు. అధికార యంత్రాంగం మొత్తం ఒకే చోట ఉండేలా ఈ టవర్ల నిర్మాణానికి ప్లాన్ చేశామన్నారు. ప్రజలకు ఏ అవసరం ఉన్నా ఒకే చోట అన్ని కార్యాలయాలు ఉండేలా డిజైన్ చేయించామన్నారు. 2028 అక్టోబర్ నాటికి అన్ని టవర్ల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు మంత్రి. అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్ల నిర్మాణం దాదాపు పూర్తి కాబోతోందని, ట్రంక్ రోడ్లు, లేఅవుట్ల రోడ్లతో పాటు ప్రైవేట్ సంస్థల నిర్మాణాలు ప్రారంభం అయ్యాయి అన్నారు మంత్రి. ఇక రైతులకు ఇచ్చిన మాట ప్రకారమే రాజధానిని నిర్మిస్తున్నామని చెప్పారు. వాళ్ళు ఏదైతే 2 టవర్స్ యాక్చువల్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ఆ 2 టవర్స్ సంబంధించి డయాగ్రిడ్ ఫామ్ టెక్నాలజీలో ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఈరోజు యాక్చువల్గా ఫస్ట్ కాలంని డయాగ్రిడ్ టెక్నాలజీ కాలంని ఈరోజు యాక్చువల్గా ఇన్స్టాల్ చేశారు. ఈరోజు తీసుకుంటే వాళ్ళు 2 టవర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మొత్తం ఇక్కడ ఐకానిక్ టవర్స్ 5 టవర్లు. 5 టవర్లు కూడా డయాగ్రిడ్ టెక్నాలజీలో యాక్చువల్గా జరుగుతాయి. అందులో ఒకటి వచ్చి 47 అంతస్తులు జిఏడి టవర్ 47 అంతస్తులు ఉంటుంది. మిగతా 4 టవర్లు 40 అంతస్తులు ఉంటుంది. ఈరోజు మినిస్టర్లు కావచ్చు, లేదా వారి సెక్రటరీస్ కావచ్చు, లేదా వారి కిందన్న హెచ్ఓడీలు కావచ్చు, టోటల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఒకే దగ్గరకు రావాలి. అలా రావటం వల్ల ప్రజా పరిపాలన సులువవుతుంది. 250 మీటర్ల హైట్ ఉండే అసెంబ్లీ, ఐకానిక్ టవర్, దాన్ని కూడా టేకప్ చేస్తారు. అది కూడా వర్క్ జరుగుతుంది. అదేవిధంగా 7 అంతస్తుల హైకోర్టు భవన్, అదేవిధంగా గవర్నర్స్ బంగ్లా, ఇవన్నీ కూడా వర్క్లన్నీ స్టార్ట్ అయినాయి. క్వాంటమ్ వ్యాలీ ఉద్యోగ కల్పన కోసంగా గౌరవ ముఖ్యమంత్రి గారు క్వాంటమ్ వ్యాలీని అమరావతిలో నిర్ణయించారు. దానికి సంబంధించిన బిల్డింగ్ కూడా ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అది కాకుండా మరొక 2 టవర్లు 40 ఫ్లోర్స్ టవర్స్ 40 అంతస్తులుండే 2 టవర్లకు కూడా యాక్చువల్గా కన్స్ట్రక్ట్ చేయమని ఆదేశించారు. దానికి కూడా టెండర్ల ప్రక్రియ త్వరలో స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఈరోజు అనేక బిల్డింగ్స్, ఈ 5 టవర్లు తీసుకుంటే 5 టవర్లు మొత్తం 53 లక్షల చదరపు అడుగులు, 53 లక్షల చదరపు అడుగుల బిల్డప్ ఏరియాలో ఈరోజు టోటల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఒక దగ్గరికి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొస్తున్నారు. అదేవిధంగా అధికారులకి 4026 బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఎమ్మెల్యేలది అయితే పూర్తి అయిపోయింది. ఒక ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వటమే, అది కూడా మరొక వారంలో ఇవ్వటం జరుగుతుంది. వాటర్ లైన్ కనెక్షన్ ఇవ్వాలి. ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ ఇచ్చేశారు. బయట నుంచి కనెక్షన్ ఇవ్వాలి. ఈ 2 పనులు పూర్తయితే ఎమ్మెల్యేస్ పూర్తయినట్టు ఇమీడియట్గా దాన్ని జిఏడికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎమ్మెల్సీలది కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది. ఐఏఎస్ ఆఫీస్ సంబంధించిన అపార్ట్మెంట్ కూడా ఏదైతే ఉందో అది కూడా పూర్తయింది. అది కూడా ఈ నెలాఖరాకు పూర్తవుతుంది.